హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సమ్మర్ స్పెషల్గా చుక్క కూడా నూనె యూజ్ చేయకుండా బొరుగుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటి నూనె లేకుండా టేస్టీగా ఎలా ఉంటాయి అని ఆలోచిస్తున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అంటే మీకే తెలుస్తుంది. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 గుప్పెళ్ళు పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక గుప్పెడంత జీడిపప్పు యాడ్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలో 2 గుప్పెళ్ళంత శనగపప్పు యాడ్ చేసుకొని వీటిని కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని దానిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును పక్కన పెట్టుకొని అదే కడాయిలో అప్రాక్సిమేట్గా 200 గ్రాముల వరకు బొరుగులు యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బొరుగులు ఈ స్టేజ్కి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, కొద్దిగా పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి ఎల్లిపాయ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఎల్లిపాయ కారం అవైలబుల్లో లేకపోతే ఉప్పు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఉప్పు కారం యూజ్ చేస్తున్నట్లు అయితే ముందుగానే వీటన్నిటిని ఎలా అయితే డ్రై రోస్ట్ చేసుకున్నారో ఎల్లిపాయలని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా ఎమ్మీగా మారిపోతుంది. అదే నెయ్యి. 1 టీ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫైనల్గా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము అంటే బొరుగుల మిక్చర్ రెడీ. ఈ సమ్మర్లో స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చాలా ఫాస్ట్గా హెల్దీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఈ బొరుగుల మిక్చర్. రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.